విశ్వాసుల యొక్క విజయం వెనుక రెండు, ఒకటి మన కష్టము ఉండవచ్చు, రెండు దేవుని యొక్క ఆత్మ కార్యము ఉండవచ్చు. మన కష్టము ద్వారా మన శక్తికి తగిన కార్యాలు మాత్రమే మనం చేయగలం. ఎంతమందికి అర్థమవుతుందండి? ఒకవేళ నేను ఈ బాటిల్ని ఎత్తగలుగుతున్నానంటే దేవుని యొక్క ఆత్మశక్తి అవసరం లేదు నాకు. దీనికి నా శక్తి చాలు. నేను ఎగ్జామ్ పాస్ కావటానికి నాకు ఆశ్చర్యకరమైనటువంటి సహాయం అక్కర్లా. నేను తెలివిని సరిగా ఉపయోగించి కష్టపడితే నేను ఎగ్జామ్ పాస్ అవుతాను. నేను కష్టపడాలి, నేను క్రమశిక్షణ చేసుకోవాలి. కానీ నా శక్తికి మించిన కార్యాలు, మానవాతీతమైన కార్యాలు, అర్థమవుతుందండి? సూపర్ హ్యూమన్, మానవాతీతమైన కార్యాలు మన జీవితంలో జరగాలి అని అంటే దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు అవసరం. మన జీవితాల్లో మనందరం విశ్వాసులుగా ఉంటూ ఉన్నాం, మంచి విశ్వాసులుగా ఉన్నాం. కానీ అనేక మంది, అన్ఫార్చునేట్లీ బాధకరమైన విషయము, అనేక మంది మంచి విశ్వాసులుగా ఉన్నప్పటికీ కూడా శక్తిహీనులైన క్రైస్తవులుగా ఉండిపోతున్నారు. పవర్లెస్ క్రిస్టియన్స్. అండ్ గాడ్ డస్ నాట్ వాంట్ పవర్లెస్ క్రిస్టియన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. అందమైన ఒక వ్యక్తి ఉన్నాడు, చూస్తే అందగాడు, చాలా అందగాడు, కానీ పొట్ట పొడిస్తే అక్షరం లేదు. విలువిస్తామేమైనా? ఆలోచన చేద్దాం. మనం ఎంత అందగాడుగా ఉన్నా కూడా పొట్ట పొడిస్తే అక్షరం లేకపోతే మనం ఏమంటాం? ఎందుకురా, ఏం లాభం రా? ఏమని అర్థమవుతుందండి? మన క్రైస్తవ జీవితంలో ఆత్మ శక్తి లేకపోతే, ఆత్మతో సహవాసం మనకు లేకపోతే మనము మంచి క్రైస్తవులుగానే ఉండగలమేమో, కానీ దీవించబడిన క్రైస్తవులుగానే ఉండగలమేమో, కానీ శక్తి లేని క్రైస్తవులుగా మిగిలిపోతుంది. శక్తి ఉండదు.